పశువులకు గాలికుంటు వ్యాధి టీకాలను వేయించాలని సహాయ సంచాలకులు డాక్టర్ శ్రీనివాసరావు అన్నారు. ప్రాంతీయ పశు వైద్యశాలలో ఆయన ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రసంగించారు. బాపట్ల ప్రాంతీయ పశు వైద్యశాల పరిధిలో 67,250 పశువులు ఉంటాయని 99% పశువులకు గాలికుంటు వ్యాధి టీకాలు వేయడం జరిగిందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. మిగిలిన పశువులకు కూడా ఆయా ప్రాంతాల్లో ఉన్న పశు వైద్యశాలలో టీకాలు వేయించాలని సూచించారు. అదేవిధంగా గొర్రెలు, మేకలకు కూడా వచ్చే నెల నుండి మాసూచి వ్యాధి టీకాలు వేయడం జరుగుతుందని రైతులు తప్పనిసరిగా టీకాలు వేయించుకోవాలని సూచించారు. నమస్కారం అండి. బాపట్ల ఏరియా ప్రాంతీయ పశు వైద్యశాల పరిధిలో గత నెల 15వ తేదీ నుండి ఈ రోజు వరకు, అంటే సుమారు ఈ రోజు అక్టోబర్ 15వ తేదీ వరకు మొత్తం మన పరిధిలో 62,250 పశువులు ఉంటే వాటికి గాలికుంటు టీకాలు 99% గాలికుంటు టీకాలు అనేటువంటివి ప్రతి ఇంటింటికి తిరిగి మా సిబ్బంది ద్వారా వేయించడం జరిగింది. అదేవిధంగా ఇప్పటి వరకు ఇంకెవరన్నా మా సిబ్బంది మీ గ్రామాలకు వచ్చినప్పుడు, మీ ఇంటికి వచ్చినప్పుడు ఎవరన్నా లేకపోయినట్టయితే కనుక, ఎవరన్నా ఈ టీకాని కనుక వేయించుకున్నట్టయితే మాకు సమీపంలో ఉన్నటువంటి పశు వైద్యశాలని కనుక సంప్రదించినట్టయితే మా సిబ్బంది వచ్చి ఆ మిగిలిపోయినటువంటి పశువులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికి కూడా గాలికుంటు టీకాలు అనేటువంటివి వేయటం జరుగుతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను. అదేవిధంగా ఇప్పటి వరకు 99%, 100% గాలికుంటు టీకాలు వేయాలనేటువంటి లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఇది సహకరించినటువంటి రైతులకి, సిబ్బందికి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా వచ్చే నెలలో బొబ్బ రోగానికి, అదేవిధంగా మసూచి రోగానికి సంబంధించి గొర్రెలు, మేకల్లో టీకాలు అనేటువంటివి వేయడం జరుగుతుంది. మా సిబ్బంది ఇప్పుడు ఏ విధంగా అయితే ఇంటింటికి తిరిగి ప్రతి ఒక్క రైతుని, ప్రతి ఒక్క పశువుని కూడా ఏ విధంగా అయితే టీకాలు వేశారో, అదేవిధంగా రాబోయే వచ్చే నెలలో ఈ గొర్రెల్లో బొబ్బ రోగం, అదేవిధంగా మసూచి రోగం, అదేవిధంగా గొంతువాపు, గేదెల్లో గొంతువాపు వ్యాధి నివారణకు సంబంధించి కూడా టీకాలను